హే గైస్, దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. యూజ్ ఏమి ఉండదు, దానివల్ల బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి. కూడా ఎక్కువ ఫైబర్ ఉంటది అనమాట. చాలా మందికి అది కంఫర్ట్ గా ఉండదు. నాకు కూడా హెయిర్ ఫాల్ కి ఒక రీజన్ అది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. అది కూడా నా కంటెంట్ నచ్చి నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయి, ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా నా హెయిర్ కేర్ జర్నీ, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరైనా లాస్ట్ వీడియో చూసుండకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు 100 సబ్స్క్రైబర్స్ వస్తేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను అని ఎవరికి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు. ఈవెన్ మా పేరెంట్స్, మా ఇంట్లో వాళ్ళకి కూడా. ఎందుకంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా కంటెంట్ నచ్చి వాళ్ళంతటా వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనే హోప్తో. సో మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనే అనుకుంటున్నాను. చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. ఒక క్లిక్కే కదా, మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే నేను లాస్ట్ వీడియో నా హెయిర్ కేర్ జర్నీ చెప్పాను కదా, డైట్ ఏమేమి హెయిర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అవన్నీ చెప్పాను కదా. ఆ వీడియోనే చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. కొంచెం క్లియర్గా డీటెయిల్గా చెప్దామని అయితే ఈ వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో బాగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీ హెయిర్ ఫాల్ బెటర్ అవ్వాలి అనుకుంటే. ఫస్ట్ వచ్చేసి నేను జ్యూసెస్ తాగమని చెప్పాను కదా. మార్నింగ్ తాగే ఆమ్లా కర్రీ లీవ్స్ జ్యూస్ అయినా, లేదంటే బీట్రూట్ క్యారెట్స్ జ్యూస్ అయినా, అసలు ఏ జ్యూస్ అయినా మీరు తాగేటప్పుడు మనం ఏం చేస్తామంటే గటగట తాగేసి అయిపోయిందిలే అనుకుంటాం కదా. కానీ దానివల్ల అసలు యూజ్ ఏమి ఉండదు. దానివల్ల మనం తాగినట్టు బయటకు వచ్చేస్తాయి. సో మీరు ఎప్పుడైనా చిన్నగా తాగాలి, గ్యాప్ ఇచ్చుకుంటూ. ఒక సిప్ చేసి ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి తాగాలి. అప్పుడే మన బాడీకి పడుతుంది. దానివల్ల యూజ్ ఉంటుంది, ఎక్కువ యూజ్ అయితే ఉంటుంది. సో మీరు నార్మల్గా ఏదైనా ఇంట్లో పని చేసుకుంటూ, వంట చేసుకుంటూ, లేదంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు వర్క్ చేస్తూ కానీ ఒక సిప్ చేసి కప్పు పక్కన పెట్టేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా తాగండి. అలా బాడీకి మంచిగా పడుతుంది. అండ్ దానివల్ల బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటాయన్నమాట. సో ఇదైతే మెయిన్ టిప్. అండ్ ఇంకోటి కూడా, మనం తినేవి ఏవైనా కానీ, అంటే ఇప్పుడు నార్మల్గా క్యారెట్స్ లేదంటే ఫ్రూట్స్ అయినా తింటూ ఉంటాం కదా. అవి ఏవి తిన్నా కానీ మనం ఎక్కువ నమిలి మింగాలి. ఇప్పుడు మనం క్యారెట్స్ తింటాము, అంటే మనం స్పీడ్గా నమిలేసి మింగేస్తాం. దానివల్ల యూజ్ అంత ఎక్కువ ఉండదు. సో మంచిగా నమిలి మింగితేనే దానివల్ల దానిలో ఉన్న బెనిఫిట్స్ ఎక్కువ మనకు వస్తాయి. అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక టిప్. మంచిగా నమిలి తినండి తినేటప్పుడైనా. అండ్ ఇంకోటి ఏంటంటే చియా సీడ్స్, మొన్న చెప్పడం మర్చిపోయాను. చియా సీడ్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో అది కూడా వాటర్లో సోక్ చేసుకొని తాగటానికి అయితే ట్రై చేయండి. అది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. అది ఎక్కువ కాస్ట్ కూడా కాదు, బడ్జెట్లోనే వచ్చేస్తుంది. మీరు నార్మల్గా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ కొనేటప్పుడు అది కూడా ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని ఒక స్పూన్ నైట్ అయినా వాటర్లో సోక్ చేసుకొని మార్నింగ్ అయినా తాగండి. లేదంటే టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా వాటర్లో నానాలి అనమాట. సోక్ చేసుకొని తాగండి. అట్లీస్ట్ వీక్లో 3 డేస్ అయినా తాగడానికి ట్రై చేయండి. ఏముంది, నార్మల్ వాటర్ మనం ఎలాగో తాగుతాం కదా వాటర్. సో ఆ వాటర్లోనే కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ సోక్ చేసేసుకొని తాగేసేయండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది కూడా చాలా మంచిది. అండ్ ఇంకోటి చెప్పాను కదా నేను, పాలకూర అయినా, మష్రూమ్స్ అయినా, పన్నీర్ అయినా, ఇవి మంచివి. ఇవి వీక్లో వేరే వెజ్జెస్ ఏవైనా మీకు నచ్చినాయి ఒక 4 డేస్ తీసుకున్నా, ఒక 3 డేస్ మాత్రం పాలకూర కానీ, మష్రూమ్స్ కానీ, పన్నీర్ కానీ అలా ఉండేటట్లు చూసుకోండి. అది కూడా ఈజీగా ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు హాస్టల్లో ఉండే వాళ్ళు ఉంటారు, లేదంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, లేదంటే బయట రూమ్స్లో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కర్రీ చేసుకొని, రైస్ చేసుకొని, అవన్నీ చేసుకొని వెళ్ళటానికి టైం సరిపోదు. కాబట్టి మీరు ఈజీగా ఎలా చేసుకోవాలంటే, జస్ట్ అది అంటే నేను నా టిప్స్ చెప్తున్నాను, నాకు యూస్ఫుల్ అయినాయి. నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి హాస్టల్లో ఎలాగో రైస్ ఉంటుంది కాబట్టి జస్ట్ పాలకూరని చాప్ చేసేసుకొని, కొంచెం తాలింపు వేసుకొని, పాలకూర వేసేసుకొని, దాన్ని కొంచెం ఫ్రై లాగా అవ్వనిచ్చి దాంట్లో రైస్ వేసి కలుపుకొని బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోతాను అనమాట. అలానే మీరు కూడా చేసేయండి. ఇప్పుడు మష్రూమ్స్ అయినా మీరు జస్ట్ తాలింపు వేసేసి అందులో
మష్రూమ్స్ వేసేసుకొని మీకు కావాలంటే ఏమన్నా కొంచెం అంటే మసాలాస్ కానీ అవి కారం మసాలాస్ లేకపోతే చాట్ మసాలా అలాంటివి మీకు కావాలంటే వేసుకొని ఆ మష్రూమ్స్ వేసేసి మష్రూమ్స్ కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దాంట్లో కొంచెం రైస్ వేసి కలిపేసుకొని బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మష్రూమ్ రైస్ లాగా. అలాగే పాలకూర కూడా సేమ్ అలాగే పాలకూర రైస్ లాగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే పాలకూర ఎగ్ బుజ్జిలోనే పాలకూర వేసేసి ఎగ్ బుజ్జి లాగా చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే ఈజీగా ఉండేటట్టు చూసుకోండి. సో మీకు ఈజీగా అయిపోతుంది. అందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి. దానివల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. అంటే నాకు తెలిసిన టిప్స్ మీకు షేర్ చేస్తున్నాను అంతే. మీకు ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా చేసేసుకోండి. కొంచెం ఈజీగా అయిపోవడానికి నేను మీకు చెప్తున్నాను, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్నట్లుగా. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్కి ఇప్పుడు ఊర్లలో ఉండే వాళ్ళకంటే పర్లేదు, అక్కడ ఏం పొల్యూషన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. సిటీస్లో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి లేదంటే ఎక్కడైనా సిటీస్లో ఉండే వాళ్ళకి పొల్యూషన్కే సగం హెయిర్ ఫాల్ అండి, నిజంగా చెప్తున్నాను. సో మీరు బయటకి ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా స్కార్ఫ్ యూజ్ చేయండి. స్కార్ఫ్ కట్టేసుకొని వెళ్ళిపోండి. చాలా మందికి అది కంఫర్ట్గా ఉండదు. నాకు కూడా ఇంతకుముందు స్కార్ఫ్ యూజ్ చేయడం అస్సలు అలవాటు ఉండేది కాదు. నాకేదో బ్రీత్ చేసుకోవడానికి ఇబ్బందిగా లేదంటే చెమట పోసినట్టు అలా అనిపిస్తుంది, ఊపిరి అన్నట్టు అలా అనిపించేది ఇంతకు ముందు అలవాటు లేనప్పుడు. సో నేను అలవాటు చేసుకున్నాను నా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇప్పుడైతే అసలు నేను స్కార్ఫ్ లేకుండా ఎక్కడికి వెళ్ళను. అది మీకు అలవాటు అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్తున్నా స్కార్ఫ్ మర్చిపోకుండా తీసుకెళ్తాను. సో రోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ యూజ్ చేస్తాను. స్కార్ఫ్ కట్టుకునే వెళ్తాను అనమాట. దానివల్ల ఏంటంటే మనం జర్నీ చేసేటప్పుడు ఆ పొల్యూషన్ వల్ల మనకి జుట్టుకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది కూడా మెయిన్ టిప్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియదు, ఇది హాట్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకుంటారు. అస్సలు హాట్ వాటర్ యూస్ చేయకూడదు హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు. దానివల్ల చాలా హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది. జస్ట్ కోల్డ్ వాటర్ యూస్ చేయండి. వింటర్స్లో కోల్డ్ వాటర్ యూస్ చేయలేము అనుకుంటే కొంచెం వామ్ వాటర్ అయినా యూస్ చేయండి, కానీ హాట్ వాటర్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు. దానివల్ల చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. నాకు ఇంతకుముందు తెలిసేది కదా, నేను వింటర్లో చక్కగా హాట్ వాటర్ యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకొని వచ్చేదాన్ని. దానివల్ల అయితే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో హాట్ వాటర్ అయితే యూస్ చేయొద్దు. కోల్డ్ వాటర్ లేదా వామ్ వాటర్ యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంటి దగ్గర ఉంటే అన్నీ క్లీన్గా ఉంచుకుంటాం కాబట్టి వాటర్ కూడా మంచిగా ఉంటాయి. ఈ సిటీస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే హాస్టల్స్లో రూమ్స్లో అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఏంటంటే మనం యూజ్ చేసే వాటర్ ట్యాంక్స్ సరిగ్గా క్లీన్ చేయరు. అండ్ గీజర్స్లో కూడా చాలా డర్ట్ ఉంటుంది. అవన్నీ మనకు తెలియవు, మనం అవే యూజ్ చేసేస్తాం వచ్చేస్తాం. సో దానికి మనం ఏం చేయలేం. కాబట్టి మీరు మొత్తం హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత జస్ట్ 1 లేదా 2 మగ్గులు మినరల్ వాటర్ పోసేసుకొని వచ్చేసేయండి. దానివల్ల అయితే కొంచెం యూజ్ ఉంటుంది, అంత ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట హెయిర్కి. సో ఇది కూడా ఒక మంచి టిప్ అనమాట. అండ్ నేను కుంకుడుకాయతో హెయిర్ వాష్ చేసుకోమని చెప్పాను కదా, కుంకుడుకాయని యూజ్ చేయమని చెప్పాను కదా. కుంకుడుకాయ పౌడర్ ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కడైనా దొరుకుతుంది కుంకుడుకాయ పౌడరు ఈజీగా మనం మేనేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పాను. సో కొంతమంది ఏంటంటే కుంకుడుకాయ యూజ్ చేస్తే మన హెయిర్ రఫ్గా అవుతుంది అనుకుంటారు. నా హెయిర్ అయితే అలా ఏం అవ్వలేదు, కానీ అవుతుంది అని అయితే చాలా మంది చెప్తారు. సో మీరైతే ఏదో ఒక సీరం, నార్మల్గా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత వెట్ హెయిర్ మీద ఏదో ఒక సీరమ్స్ యూజ్ చేస్తాం కదా, అలా కుంకుడుకాయతో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒక సీరం యూజ్ చేయండి. నార్మల్గా అది మనం స్కాల్ప్కి పెట్టాం కాబట్టి జస్ట్ కింద హెయిర్కే పెడతాం కాబట్టి అంత ఏముండదు, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నేనైతే ప్లమ్ యూజ్ చేస్తాను రఫ్గా అనిపిస్తే. ఇది హెయిర్ గ్రోత్ సీరం కదండి, జస్ట్ స్మూత్గా ఉండడానికి మాత్రమే, కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండింటికి. ఇప్పుడు హెయిర్ గ్రోత్ సీరం గురించి చెప్తాను. అండ్ సీరం చెప్పాను కదా, హెయిర్ గ్రోత్ సీరం చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ పర్చేస్ చేశారు, లింక్ ప్రొవైడ్ చేయండి అని. మీరు అమెజాన్ యాప్లోకి వెళ్ళి క్యూసెరా హెయిర్ సీరం అని సెర్చ్ చేయండి. 1650 ఉంటుంది. 100 ml బాటిల్ అయితే వస్తుంది. నేను 3 బాటిల్స్ యూజ్ చేశాను ఇప్పటి వరకు, ఇంకో బాటిల్ అక్కడ పోయింది. సో దీని గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది కొంచెం కాస్ట్లీ, నార్మల్ పీపుల్కి అయితే కొంచెం కాస్ట్లీ, 1650 అండ్ చిన్న బాటిలే వస్తుంది. మనం 10 పంప్సే యూజ్ చేయాలి. మొత్తం ఇక్కడ ఎలా యూజ్ చేయాలనేది మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎలా ఇస్తారు మీరు అది చదివి అయితే యూజ్ చేయండి. జస్ట్ 10 పంప్స్ యూజ్ చేయాలి. యూజ్ చేసి ఫ్యాన్ కింద ఉండకూడదు. ఫ్యాన్ కింద ఉంటే ఏంటంటే అది ఈజీగా ఎవాపరేట్ అయిపోద్ది, ఈజీగా ఆరిపోద్ది అన్నట్టు.
సో ఫ్యాన్ ఆఫ్ చేసేసుకుని మసాజ్ చేయండి ఒక 10 to 15 minutes సరిపోతుంది. దీని గురించి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఇది కొంచెం చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకునే వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఫాస్ట్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత కొంతమందికి హెడ్ ఏక్ లా వస్తుంది అనమాట. నాకు కూడా యూజ్ చేసిన తర్వాత ఒక 3-4 days యూజ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా హెడ్ ఏక్ రావడం అలా అనిపించేది. కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నేను ఇంతకుముందు హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నా అని చెప్పాను కదా, కానీ నాకు ఆ డాక్టర్ సజెస్ట్ చేశారు అనమాట క్యూసెరా హెయిర్ సీరమ్. సో నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని మొత్తం అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అన్నీ చూసుకొని నేనైతే ఇది పర్చేస్ చేశాను. ఒక 3 to 4 days అలా యూజ్ చేసిన తర్వాత కొంచెం హెడ్ ఏక్ లాగా ఆ ఫీల్ అనిపిస్తుంది అనమాట. అండ్ కొంచెం ఆల్కహాల్ స్మెల్ కూడా వస్తుంది. నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే మీరు మళ్ళీ కొనుక్కున్న తర్వాత 1650 పెట్టి కొనుక్కున్న తర్వాత మీరు మళ్ళీ అనుకోకూడదు కదా అనవసరంగా కొనుక్కున్నాను, డబ్బులు అనవసరంగా పెట్టానని. దానికోసమే చెప్తున్నాను. నేను ఏదైనా యూజ్ చేయగలను, నాకు హెయిర్ ఫాల్ చాలా ఉంది తగ్గాలి అనుకుంటే మాత్రమే పర్చేస్ చేయండి. కానీ బాగా యూజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ మాత్రం రెడ్యూస్ అవుతుంది ఫాస్ట్గా. సో అదైతే మీకు చెప్పాలనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మనం ఎక్స్టర్నల్గా తీసుకునేవి. ఇంటర్నల్గా మనం లోపల ఏదైతే ఫీల్ అవుతామో బయటకు కూడా అదే కనిపిస్తుంది. లోపల మనం హ్యాపీగా ఉంటేనే మన స్కిన్ కానీ హెయిర్ కానీ హెల్దీగా ఉంటుంది అనమాట. స్ట్రెస్ కానీ ఓవర్ థింక్ కానీ చేయొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు దేనికైనా. ఇప్పుడు మన లైఫ్లో కానీ వర్క్ లైఫ్లో కానీ లేదంటే పర్సనల్ లైఫ్లో కానీ ఏవైనా జరిగేవే జరుగుతాయి. కొన్ని రోజుల తర్వాత మనం అనుకుంటాం ఓ దానికా మనం అంత ఓవర్ థింక్ చేసామని. కానీ దానివల్ల మన చుట్టూ ఊడిపోవటం మనకి నష్టమే కానీ లాభం అంటూ ఏముండదు. సో ఓవర్ థింక్ చేయకండి. కొన్ని రోజులు ఏదైనా టేక్ ఇట్ ఈజీగా ఉండండి అనమాట. ఏదైనా ఈజీగా తీసుకోండి. ఏది జరగాలనుకుంటే అదే జరుగుతుంది. సో నో స్ట్రెస్ అండ్ నో ఓవర్ థింక్. సో లోపల మనం ఎంత హ్యాపీగా ఉంటామో బయటకు మన స్కిన్ అండ్ హెయిర్ కూడా అంత హెల్దీగా ఉంటుంది. ఇదే ఇవాళ వీడియో. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఇస్తేనే కదా నేను ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. అలానే నేను చేసే ఏ వీడియో కూడా, నేను చేసే ఏ టిప్స్ కూడా నేను యూజ్ చేసి నాకు మంచి రిజల్ట్స్ వస్తేనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏం పడితే అదైతే చెప్పట్లేదు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.